ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ తో పాటు అశ్విని దత్, భోగవలి ప్రసాద్, డివివి దానయ్య తదితర నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ తో పాటు అశ్విని దత్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య తదితర నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలపనున్నారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధర, థియేటర్ల సమస్యలపై పవన్ తో చర్చించనున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలందరూ కూడా సిద్ధమయ్యారు. ఈ రోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ తో సినీ నిర్మాతలు భేటీ కాబోతున్నారు. గత ప్రభుత్వం వల్ల ఏదైతే తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడిందో ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం గతంలో సెలబ్రిటీస్ అంటే మెగా హీరోస్ కావచ్చు, లేదంటే పెద్ద హీరోస్ కావచ్చు, అందరూ కూడా వెళ్ళి గత సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొన్నటువంటి సమస్యలను వివరించడం జరిగింది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఈ అన్ని సమస్యలకి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి, శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్మాతలు వెళ్ళి కలవబోతున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎంని డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. మరి కాసేపట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశం తర్వాత సినీ ప్రముఖులు, నిర్మాతలతో, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమస్యలు, థియేటర్లకు సంబంధించినటువంటి మనుగడ, మల్టీప్లెక్స్లకు సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా థియేటర్లలో అధిక రేట్లకి టికెట్లు అమ్మటం, అదేవిధంగా తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయాలు జరగటం, ఇలాంటి పూర్తి అంశాలపైన తీవ్ర స్థాయిలో వివాదం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీని కూడా వేసింది. కమిటీని వేసి టికెట్లు అమ్మకానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా టికెట్ల అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేసినటువంటి సిచ్యువేషన్. ఇది తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైంది. ప్రభుత్వమే టికెట్లు అమ్మి, ప్రభుత్వమే వాటికి సంబంధించినటువంటి రెవెన్యూ తీసుకుని తర్వాత ఆయా సంస్థలకి, నిర్మాతలకి కేటాయించేటువంటి అంశం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఈ రోజు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు సమావేశం కాబోతున్నారు. సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో టాప్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశం పైన సినిమా రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి
పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనుగడ అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. కరోనా తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఆ తర్వాత థియేటర్లన్నీ కూడా మూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. చాలా వరకు థియేటర్లను మాల్స్ గా, కళ్యాణ మండపాలుగా కూడా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం, మనుగడ, థియేటర్లకు సంబంధించినటువంటి మనుగడ, సినిమాల నిర్మాణానికి సంబంధించి అనువైనటువంటి ప్రదేశాలు, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలు, ఇలాంటి పూర్తి అంశాలపైన, ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రముఖులంతా కూడా పవన్ కళ్యాణ్ కలవటం ద్వారా ఆయనకు కూడా పూర్తిగా సినీ ఇండస్ట్రీ పైన అవగాహన ఉంది కాబట్టి సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏవైతే సదుపాయాలు అందితే సినీ ఇండస్ట్రీ నిలబడుతుంది, థియేటర్ల మనుగడ సాధ్యమవుతుంది, దానిపైన ఆధారపడినటువంటి ప్రత్యక్షంగా ఆధారపడినటువంటి వారు, పరోక్షంగా ఆధారపడినటువంటి వారు అందరూ కూడా వాడి లైఫ్ స్టైల్ అంతా కూడా కరోనా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం అనేది చాలా కీలకంగా మారింది. ఇదే సమయంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండటంతో సినీ ఇండస్ట్రీ కొంతవరకు ఊపిరి పోసుకుందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దాదాపుగా విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కావడంతో ఆయనకి సమస్యలను వివరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆశ. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.